and thereafter the consignment had been shipped and reached from Santos Port, Brazil via transshipment at Hamburg Port, Germany to Visakhapatnam Port, Andhra Pradesh on 16/3/2024. 17/1/2024 మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ గవర్నమెంట్ ఆఫ్ బ్రెజిల్ వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత ద కన్సైన్మెంట్ హ్యాడ్ బిన్ షిఫ్ట్. శాంటోస్ పోర్ట్ నుంచి ఈ కన్సైన్మెంట్ బయలుదేరిందంట. బయలుదేరి హ్యాంబర్గ్ పోర్ట్ జర్మనీ ద్వారా విశాఖపట్నం పోర్టుకి 16/3/2024 వచ్చిందంట. ఇది సంధ్యా ఆక్వా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లో ఉందండి. ఇప్పుడు దీనికి సంబంధించి నిజమేంటో చూద్దాం, అసలు ఏం జరిగిందో. ఈ కంటైనర్ ఏదైతే ఉందో SEKU 4375380 కంటైనర్ ఏదైతే ఉందో ఈ కంటైనర్ని శాంటోస్ పోర్ట్ నుంచి మన విశాఖపట్నం పోర్ట్ వరకు తరలించినటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ పేరు ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్. ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ అండి, ఇది వారి వెబ్సైట్. ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ ONE. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఎవరైనా సరే ఈ కంటైనర్ నెంబర్ని SEKU 4375380 కంటైనర్ నెంబర్ కొడితే ఆ కంటైనర్ ఏ టైంకి శాంటోస్ పోర్ట్ నుంచి బయలుదేరింది, ఏ టైంకి హ్యాంబర్గ్ జర్మనీ చేరుకుంది, ఏ టైంకి విశాఖపట్నం పోర్ట్కి వచ్చింది, అన్ని మినిట్ టు మినిట్ మీకు డేటా కనపడుతుందండి. ఇది వాళ్ళ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా. వాళ్ళు ఏం చెప్తున్నారంటే శాంటోస్ పోర్ట్ బ్రెజిల్ నుంచి నావియోస్ డొమినో, ఇది షిప్ పేరండి, నావియోస్ డొమినో అనే షిప్ ద్వారా శాంటోస్ పోర్ట్ బ్రెజిల్ నుంచి ఈ కంటైనర్ ఎప్పుడు బయలుదేరిందండి? 14/1/2024 at 19:35 hours, జనవరి 14, 2024 సాయంత్రం 7:35 శాంటోస్ పోర్ట్ నుంచి బయలుదేరింది. ఎక్కడికి? హ్యాంబర్గ్ పోర్ట్ జర్మనీకి. హ్యాంబర్గ్ పోర్ట్ జర్మనీలో ఈ షిప్ నావియోస్ డొమినో షిప్ చేరిన తర్వాత అక్కడి నుంచి కంటైనర్ని గ్జిన్లియాన్ యున్గాంగ్ అనే షిప్లోకి మార్చి దాన్ని విశాఖపట్నం పంపించడం జరిగింది. ఇప్పుడు మినిట్ టు మినిట్ ఏం జరిగిందో ఒక్కసారి వాళ్ళ వెబ్సైట్లో ఉన్న డేటా ప్రకారం చూసినట్లయితే ఈ కంటైనర్ని 29 డిసెంబర్ 29 ట్రాన్స్టెక్ వరల్డ్ లాజిస్టికా అనేటటువంటి ఒక లాజిస్టిక్ కంపెనీస్ యార్డ్కి పంపించడం జరిగింది. అక్కడి నుంచి ఈ కంటైనర్ లోడ్ అయ్యి 14/1/2024 జనవరి 14, 2024 మళ్ళీ శాంటోస్ పోర్టుకు రావటం జరిగింది. శాంటోస్ పోర్టుకి రాగానే ఈ కంటైనర్ని నావియోస్ డొమినో అనే షిప్లోకి లోడ్ చేయటం జరిగింది. మధ్యాహ్నం 3:30 లోడింగ్ అయిపోయిన తర్వాత అదే రోజు సాయంత్రం 19:35 hours ఏది జనవరి 14 సాయంత్రం 19:35 అంటే 7:35 శాంటోస్ పోర్ట్ నుంచి నావియోస్ డొమినో అనే షిప్ బయలుదేరి హ్యాంబర్గ్ పోర్టుకి ఎప్పుడు రీచ్ అయిందండి? 5వ తేదీ, ఫిబ్రవరి 5వ తేదీన హ్యాంబర్గ్ పోర్టుకి రీచ్ అవ్వటం జరిగింది. అంటే దీని ద్వారా స్పష్టంగా ఏం తెలుస్తోందండి? జనవరి 14 సాయంత్రం 7:35 శాంటోస్ పోర్ట్ నుంచి కంటైనర్ బయలుదేరిపోయింది. కానీ సంధ్యా ఆక్వా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? 17వ తేదీన జనవరి 17వ తేదీన బ్రెజిల్లో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వారు ఈ కంటైనర్లో ఉన్నటువంటి పదార్థాలని చెక్ చేసి సర్టిఫికేట్ ఇచ్చారంట. ఆశ్చర్యం ఇట్లా మీకు ఎంత విడ్డూరంగా ఉందండి. జనవరి 14 కంటైనర్ వెళ్ళిపోయింది బ్రెజిల్ నుంచి. కంటైనర్తో షిప్ బయలుదేరిందని చెప్పి ఆ కంటైనర్ని తరలించినటువంటి ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ కంపెనీ చెప్తా ఉంది. జనవరి 14 సాయంత్రం 7:35 కంటైనర్ శాంటోస్ పోర్ట్ నుంచి బయలుదేరి వెళ్ళిపోయిందని ఇంత క్లియర్గా ఆ కంపెనీ చెప్తా ఉంటే పాప సంధ్యా ఆక్వా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారండి? 17వ తేదీన బ్రెజిల్ గవర్నమెంట్ ఆఫ్ అగ్రికల్చర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వారు 17వ తేదీ సర్టిఫికేట్ ఇచ్చారంట. అంటే కంటైనర్ తీరం దాటి బ్రెజిల్ తీరం దాటి వెళ్ళిపోయిన తర్వాత ఏం చెక్ చేశారు సార్? వచ్చి ఎలా చెక్ చేస్తారు సార్? ఇవాళ మేము అడుగుతా ఉన్నాం సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ వారిని, కోనం వీరభద్ర వారిని, కోనం పూర్ణచంద్ర వారిని, వారిద్దరిని వెనకుండి నడిపిస్తున్నటువంటి విజయసాయిరెడ్డి కానీ జగన్ రెడ్డి డ్రగ్ మాఫియాని అడుగుతా ఉన్నాం. జగన్ రెడ్డి డ్రగ్ మాఫియాని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇటువంటి తప్పుడు ప్రశ్న నోట్లు ఇప్పిస్తారా? కంటైనర్ జనవరి 14వ తేదీన బ్రెజిల్ తీరం దాటి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే 17వ తేదీన అక్కడ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వారంట కంటైనర్లో ఉన్న పదార్థాలన్నీ చెక్ చేశారంట.
ఇవన్నీ స్వచ్ఛమైనటువంటి డ్రగ్ ఈస్టు, పాపం డ్రై ఈస్టు, దీనిలో అసలు ఎటువంటి పదార్థాలు ఏం కలవలేదని వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చారంట. దీన్ని బట్టి అర్థం చేసుకోండి రాష్ట్ర ప్రజలందరూ. ఇంకా ఇటువంటి పచ్చి అబద్ధాలు చెప్పి ఏ రకంగా ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి. రవాణా చేసినటువంటి కంపెనీ ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ జనవరి 14వ తేదీన మేము కంటైనర్ని నావియోస్ డొమినో అనే షిప్లో లోడ్ చేసి 14వ తేదీ సాయంత్రం 7:35 అక్కడి నుంచి ఆ షిప్ బయలుదేరిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ ప్రబుద్ధులేమో 17వ తేదీ సర్టిఫికేట్ తీసుకున్నామని చెప్తా ఉన్నారు. కాబట్టి వాస్తవం ఏంటంటే, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, బ్రెజిల్లో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వారు దీన్ని చెక్ చేయలేదు. దీనిలో ఉన్నటువంటి పదార్థాలు ఏమీ చెక్ చేయలేదు. ఎటువంటి సర్టిఫికెట్లు ఇచ్చేటటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే 14వ తేదీన కంటైనర్ వెళ్ళిపోయింది అక్కడి నుంచి. అయినా కూడా ఎప్పుడైతే ఇక్కడ డ్రగ్స్ వచ్చినటువంటి కంటైనర్లో ఉన్నటువంటి డ్రై ఈస్ట్లో 25,000 కిలోల డ్రై ఈస్ట్లో కొకైన్, హెరాయిన్ వంటి డ్రగ్స్ కలిసి ఉన్నాయని ఎప్పుడైతే సిబిఐ వాళ్ళు కనుగొన్నారో, ఆ వ్యవహారాన్ని కప్పిపుచ్చడానికి మాకేదో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ బ్రెజిల్ వాళ్ళు ఏదో సర్టిఫికెట్ ఇచ్చారని చెప్పి ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ రకంగా చేసేటటువంటి